మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు కొత్త వీడియో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షారోన్స్ వంటలు. ఈ రోజు మన రెసిపీస్ లో చాలా టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి లేదా రాయితా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు చిక్కటి పెరుగు, 1/2 కప్పు టమాటాల్ని సన్నగా తరిగి పెట్టుకోండి, 1/2 కప్పు అన్ని ఉల్లిపాయల్ని తరిగి పెట్టుకోండి, 1/2 కప్పు అన్ని దోసకాయని తరిగి పెట్టుకోండి, కొద్దిగా కొత్తిమీరని సన్నగా తరిగి పెట్టుకోండి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, మరియు రుచికి తగినంత ఉప్పు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి, అందులో పెరుగును వేసుకోండి, కొద్దిగా వాటర్ వేసుకోండి, మీకు కావాలంటే వేసుకోవచ్చు. ఇప్పుడు స్పూన్తోనైనా మిక్సర్తోనైనా ఇలా బాగా మిక్స్ చేసుకోండి, లేదా ఒకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి, దోసకాయ, కట్ చేసిన టమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర, జీలకర్ర పొడి, రుచికి తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పెరుగు పచ్చడిని మీరు పలావ్ లేదా బిర్యానీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పలావ్ లేదా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలని కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, మీరు చూడొచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పెరుగు పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ కోసం shubhasharon.com వెబ్సైట్ని విజిట్ చేయండి. నేడే డౌన్లోడ్ చేయండి మన షారోన్స్ రెసిపీస్ ఆండ్రాయిడ్ యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి.